వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో సెడిషన్ లా అండర్ ఐపీసీ సెక్షన్ 124A గురించి తెలుసుకుందాము. సో ఎందుకు ఇప్పుడు ఈ సెక్షన్ అంటే రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక క్వశ్చన్ని రైజ్ చేయడం జరిగింది ఈ సెక్షన్ మీద. సో అదేంటి, అసలు ఐపీసీ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మనందరికీ తెలుసు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షణా స్మృతి. సో ఇదేంటి, ఇది దేనికి, నేరానికి తగిన శిక్ష మనకి ఈ ఐపీసీ సెక్షన్స్లో ఉండడం జరుగుతుంది. అంటే ఏ నేరానికి ఏ శిక్ష విధించాలి అనేది పోలీసులకి ఈ ఐపీసీ సెక్షన్ ద్వారానే పోలీస్ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి శిక్ష విధిస్తుంది. మరి అది ఎప్పుడొచ్చింది అని అంటే, ఈ ఐపీసీ సెక్షన్ ఎప్పుడొచ్చింది అని అంటే 1860లో ఈ ఐపీసీ సెక్షన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఐపీసీ సెక్షన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 1860లో, కానీ సెక్షన్ 124A అనేది 1860లో లేదు. మరి ఎప్పుడు ఉంది అని అంటే 1870లో ఐపీసీ సెక్షన్ 124Aని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1870లో బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఐపీసీ సెక్షన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత 1870లో సర్ జేమ్స్ స్టెఫెన్ ఈ సెక్షన్ 124Aని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికన్నా ముందు 1837లో థామస్ మెకాలే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మనకి 1860 నుంచి ఈ సెడిషన్ లా అనేది లేదు. ఎప్పటి నుంచి ఉంది? 1870 నుంచి ఈ సెడిషన్ లా ఉంది. సో ఏంటిది సెక్షన్ 124A అనేది ఇప్పుడు చూద్దాము. సో ఈ సెక్షన్ ఏంటి అని అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తన మాటల ద్వారా కానీ, లేదా రచనల ద్వారా కానీ, లేదా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఎడిటోరియల్స్ లాగా కానీ తన భావాన్ని వ్యక్తం చేసినప్పుడు, అంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అండర్ ఈ ఐపీసీ సెక్షన్ 124A కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది సెక్షన్ 124A యొక్క డెఫినేషన్. ఏంటి? ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా మాట్లాడడం. అంటే ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా ఇప్పుడు నాకు ఈ గవర్నమెంట్ నచ్చట్లేదు, నేను దాని గురించి మాట్లాడొచ్చు, కానీ నా మాటలు ఒక హింసకి ప్రేరేపితం అవ్వద్దు, ఒక హింసని కలిగించొద్దు. సో ఒకవేళ అలాంటి హింసని నేను కలిగిస్తే నా మీద ఐపీసీ సెక్షన్ 124A విధించే రైట్స్ గవర్నమెంట్కి ఉంటుంది. సో అది ఐపీసీ సెక్షన్ 124A. సో మనకి ఐపీసీ సెక్షన్ 124A గురించి అర్థమైంది కదా. సో దాంతో పాటు మనకి రాజ్యాంగము ఫండమెంటల్ రైట్స్ రూపంలో ఒక రైట్ ఇచ్చింది. అది ఏం రైట్ అంటే 19(1)A. ఏంటిది? ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ప్రతి ఒక్క భారతీయ వ్యక్తికి తన యొక్క భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛా హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు మనకి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఏ ఆర్టికల్ అంటే 19(1)A. మరి మనకి రాజ్యాంగం ఈ ఆర్టికల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెక్షన్ 124A కింద ఎందుకు అరెస్ట్ చేస్తుంది అని అంటే, ప్రతి వ్యక్తికి తనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కాన్స్టిట్యూషన్, కానీ మన ఆలోచనలు, అంటే మన భావ ప్రకటన హింసకి పాల్పడొద్దు. ఒకవేళ అలా పాల్పడితే అది క్రైమ్ అని దాని డెఫినేషన్. సో ఐపీసీ సెక్షన్ 124A ఏం చెప్తుంది అని అంటే, మన భావ ప్రకటన హింసకి ప్రేరేపించేలా ఉంటే మటుకి అది క్రైమ్ అని చెప్తుంది. కానీ రీసెంట్గా వస్తున్న అలిగేషన్స్ ఏంటి అని అంటే, ఈ ఐపీసీ సెక్షన్ A అనేది రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్. రాజద్రోహం అంటే ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావ ప్రకటన చేసి హింసకి ప్రేరేపిస్తే అది క్రైమ్ అనేది ఐపీసీ సెక్షన్ 124Aలో ఉంది. కానీ రీసెంట్గా ఈ సెక్షన్ని దుర్వినియోగం జరుగుతుంది. ఏ రకంగా దుర్వినియోగం జరుగుతుంది అని అంటే, మనకి దేశద్రోహం అనే ముద్ర వేసి ఆ పర్సన్స్ని, ఎవరైతే ప్రభుత్వం మీద అగెనెస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళని దేశద్రోహం ముద్ర వేసి జైల్లో వేస్తున్నారు. సో ఇది మనకి ఈ సెక్షన్ 124A అనేది తప్పుగా యూజ్ అవుతుంది అని అలిగేషన్ అనమాట. సో రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఎన్వి రమణ గారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. సో ఈ దేశద్రోహం అంటే ఏంటి, రాజద్రోహం అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో రాజద్రోహం అంటే ఏంటి? గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడి హింసకి ప్రేరేపిస్తే అది రాజద్రోహం. మరి దేశద్రోహం అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ దేశద్రోహం అంటే మనకి ఒక యాక్ట్ ఉంది, దాన్ని మనము ఉఫా యాక్ట్ అని అంటాం. ఇది 1967లో రావడం జరిగింది. ఉఫా ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్. సో దీని ద్వారా
ఎవరైనా దేశంలోని సమైక్యతను భంగం కలిగించడము లేదా దేశ గౌరవానికి భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తే ఈ లా ద్వారా వాళ్ళని దేశద్రోహులుగా ముద్రించి వాళ్ళకి శిక్ష విధించడం జరుగుతుంది. సో దేశద్రోహం వేరు, రాజ్యద్రోహం వేరు. దేశద్రోహం అనంటే దేశానికి దేశ గౌరవాన్ని భంగం కలిగించడం. రాజద్రోహం అంటే ఏంటి అనంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి హింసకి ప్రేరేపిస్తే అప్పుడు అండర్ సెక్షన్ 124A కింద నేను క్రైమ్ చేసినట్టు. సో అది దేశద్రోహానికి రాజ్యద్రోహానికి ఉన్న డిఫరెన్స్. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏంటి అని అంటే గవర్నమెంట్ ఈ రాజ్యద్రోహం చేసిన పర్సన్స్ని అంటే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసిన పర్సన్స్ని దేశద్రోహం కింద వాళ్ళకి ఆ ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు జరుగుతున్న వివాదం. ఈ వివాదం వల్ల అమాయకమైన ప్రజలు అరెస్ట్ అవ్వడము. సో దీనికి శిక్ష ఏంటి అని అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ, అంటే జీవితకాల డెత్ పెనాల్టీ అంటే మరణ శిక్ష. సో ఇంత పెద్ద శిక్ష విధించడము, ఓకే నేను దేశద్రోహం చేస్తే ఉఫా యాక్ట్ ద్వారా నన్ను అరెస్ట్ చేయండి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయండి, కానీ నేను రాజ్యద్రోహం చేసినప్పుడు నాకు దేశద్రోహం ముద్ర వేసి నాకు ఈ శిక్ష విధించడం కరెక్ట్ కాదు అని అనేకమైన ప్రజా సంఘాలు కానివ్వండి లేదా జ్యుడిషియరీలో ఉన్న పెద్దలు కానివ్వండి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 124 సెక్షన్ A అనేది రాంగ్గా యూజ్ చేస్తున్నారు, రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు అనేది ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అనడం జరిగింది. సో యాక్చువల్లీ ఇప్పుడు 1870లో ఐపీసీ సెక్షన్ 124 అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో అంటే అప్పుడు ఎవరు మనల్ని పాలిస్తున్నారు? బ్రిటిషర్స్ పాలిస్తున్నారు. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన సెక్షనే ఇది 124A సెక్షన్. సో ఏంటి వాళ్ళు మన ఇండియన్ లీడర్స్, పొలిటీషియన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్కి అగైనెస్ట్గా చేస్తున్నారు కదా. అగైనెస్ట్గా చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ ఈ సెడిషన్ యాక్ట్ ద్వారా, ఈ సెడిషన్ లా ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడము జరిగింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్. సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే ఇది ఆ కాలం నాటి సెక్షన్ కదా, అంటే దేశానికి అప్పుడు బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ ఇది, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు దేశద్రోహులు ఉన్నారా అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి రైజ్ చేసిన క్వశ్చన్. సో అది ఇంకా ఈ సెక్షన్ 124 ఉండాలా తీసేయాలా అనేది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. ఒకవేళ డిసైడ్ చేస్తే బెటర్, తీసేస్తేనే బెటర్ అనేది ప్రతి ఒక్కరి వాదన. సో దీంతో పాటు మనం ఇంకొక యాక్ట్ కూడా చూడొచ్చు, ఐటీ యాక్ట్ 66A. ఇది ఈ యాక్ట్ గురించి మనలో చాలా మందికి తెలుసు. సో ఈ యాక్ట్ ఏంటి అని అంటే సోషల్ మీడియాలో ఏదన్నా హింసకి ప్రేరేపించే విధంగా నేను ఏదన్నా కమెంట్ చేస్తే, ఫేస్బుక్కే కానివ్వండి, వాట్సాపే కానివ్వండి, ట్విట్టరే కానివ్వండి, ఎందులోనైనా నేను ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ వ్యతిరేకంగా అంటే హింసకి పాల్పడేలాగా నా ప్రవర్తన ఉంటే, నా పోస్టులు ఉంటే అండర్ ఈ ఐటీ సెక్షన్ కింద నన్ను అరెస్ట్ చేసే రైట్ ఈ యాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యాక్ట్ శ్రేయా సింఘాల్ కేసులో ఏం చెప్పింది అని అంటే ఈ శ్రేయా సింఘాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆమె సుప్రీంకోర్టులో కేసు వేసి నేను నా భావ ప్రకటనని నేను వ్యక్తపరుస్తున్నాను, నాకు రాజ్యాంగము 19(1)A ఆర్టికల్ ప్రకారము నా భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే రైట్ నాకు ఇచ్చింది, కానీ ఈ యాక్ట్ ద్వారా నేను ఆ చట్టాన్ని, నేను ఆ రైట్ని కోల్పోతున్నాను అన్న ఉద్దేశంతో శ్రేయా సింఘాల్ కేసు వేయడంతో అప్పుడు ఈ ఐటీ యాక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, అబోలిష్ చేయడం జరిగింది. సో ఐటీ యాక్ట్ని అబోలిష్ చేసిన కేసు ఏది అని అంటే శ్రేయా సింఘాల్ కేసు. సో ఇదొకటి. ఈ సెక్షన్ 124A అనేది నా భావ ప్రకటనకి వ్యతిరేకంగా ఉంది అనేది వాదన. సో ఇంతకు ముందుకు గాంధీ గారు కూడా ఈ సెక్షన్ పైన ఒక ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒపీనియన్ ఏంటి అని అంటే ఈ సెక్షన్ 124A అనేది వాక్కు హక్కులపై అవరోధం విధించే రాజకీయపరమైన డేంజరస్ సెక్షన్ ఇది, అంటే నా హక్కుకి అవరోధంగా ఉంది ఈ సెక్షన్ అని గాంధీ గారు కూడా అనడం జరిగింది. సో ఈ సెక్షన్ని ఎంత తొందరగా తీసేస్తే అంత బెటర్ అనేది చాలా మంది వాదన. సో ఈ సెక్షన్లో ఫస్ట్ అరెస్ట్ అయింది ఎవరు అని అంటే చంద్రబోస్ గారు. 1891లో ఈయన చంద్రబోసు బంగబాసి పత్రిక నడిపించేవారు. సో త్రూ ఆయన పత్రికల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మెసేజ్ ఇవ్వడం, అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఫస్ట్ టైం ఈ సెక్షన్ అండర్ IPC 124A కింద అరెస్ట్ అయిన పర్సన్ ఎవరు అని అంటే చంద్రబోస్ గారు. అండ్ తర్వాత బాలగంగాధర్ తిలక్ని అండ్ గాంధీజీని గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో తిలక్ గారి మరాఠీ కేసరి పత్రికల ద్వారా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారు అన్న ఉద్దేశంతో తిలక్ గారిని, అలాగే గాంధీ గారిని, యంగ్ ఇండియా పత్రిక నడిపిస్తున్న గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అరెస్ట్ చేసింది ఎవరు అని అంటే చంద్రబోస్ గారు. ఏ సెక్షన్లో? సెక్షన్ 124A అనే సెక్షన్లో. ఈ సెక్షన్ 124Aలో రాజద్రోహం అనేది ఉంది కానీ దేశద్రోహం అనేది లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, దేశద్రోహానికి రాజద్రోహానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పాను. సో సెక్షన్ IPC 124Aలో రాజద్రోహం కింద శిక్ష వేయండి కానీ దేశద్రోహం కింద ఎందుకు వేస్తున్నారు అనేది వాదన. సో మనకు అలాగే ఒక 2-3 కేసెస్ ఉన్నాయి ఈ సెక్షన్ 124A పైన, కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అవేంటో చూద్దాము. 1967లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇదే చెప్పారు, సెక్షన్ 124A అనేది రాజద్రోహానికి సంబంధించింది, దేశద్రోహానికి సంబంధించింది కాదు అని. అలాగే 2002 అండ్ 2013లో కూడా మనకి తమిళనాడులో ఉన్న కుందన్కుల్లం పవర్ ప్లాంట్ మీద కూడా కేసు వేయడం జరిగింది. అది ఏంటి అని అంటే అక్కడ ఆ పవర్ ప్లాంట్ నిర్మించేటప్పుడు అక్కడ ప్రజలు మాకు ఈ ప్లాంట్ వద్దు, ఈ ప్లాంట్ ఉండడం వల్ల మాకు ప్రాబ్లం జరుగుతుంది అన్న ఉద్దేశంతో పోరాటం చేస్తే వాళ్ళపైన కూడా, ఆ ప్రజలపైన కూడా ఈ సెక్షన్ 124Aని విధించడం జరిగింది. సో ఇది చాలా అన్యాయమైన విషయం. అలాగే రీసెంట్గా 2018 జార్ఖండ్లో ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు కూడా వాళ్ళపైన కూడా ఈ చట్టాన్ని విధించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నా హక్కుల్ని కాపాడుకునే రైట్ నాకుంది, నా హక్కుల గురించి మాట్లాడే హక్కు నాకుంది. అలాంటప్పుడు దేశద్రోహం కేసు వేసి నన్ను శిక్షించడం అనేది చాలా దారుణమైన విషయం అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అంటుంది. IT యాక్ట్ తీసేసినట్టుగానే బెటర్ సెక్షన్ 124A కూడా తీసేయడమో లేదా దాన్ని సవరించడమో చేస్తే బెటర్. అంటే దానికి రాజద్రోహం కింద అరెస్ట్ చేయడం బెటర్ కానీ దానికి దేశద్రోహం ముద్ర వేసి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో అలాగే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము 2014 నుంచి 19 వరకు 326 కేసెస్ రికార్డ్ అయ్యాయి సెక్షన్ 124A కింద. కానీ అందులో ఏంటి, ఓన్లీ 6 మాత్రమే ప్రూవ్ అయినాయి సెడిషన్ యాక్ట్ లా కింద. అంటే రిమైనింగ్ అన్ని ఏమైపోతున్నాయి అంటే ఫాల్స్ కేసెస్. ఇవన్నీ 326 కేసెస్ రికార్డ్ అయితే ఓన్లీ 6 మాత్రమే ప్రూవ్ అవ్వడం ఏంటి? మన గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏ రకంగా ఈ చట్టాన్ని మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయి, ఈ చట్టాన్ని వ్యతిరేకంగా ఎలా ప్రజల మీద రుద్దుతున్నాయి అనేది మనం ఈ ఒక్క రిజల్ట్ తోటి మనం చెప్పొచ్చు. సో రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ పైన. ఇది ఎప్పటిదో 1870 అంటే బ్రిటిషర్స్ కాలం నాటి సెక్షను ఇప్పుడు అవసరమా, ఇంత మోడర్నైజేషన్ పీరియడ్లో ఇప్పుడు అవసరమా అనేది సుప్రీంకోర్టు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఇది మన సెక్షన్ 124Aకి సంబంధించిన నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్. సో మీ ఇంకా ఏమైనా మిస్ అయితే నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో మనకి ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్లో మెయిన్స్లో రావచ్చు. సో ఏంటి సెక్షన్ 124 అంటే ఏంటి, రాజద్రోహం అంటే ఏంటి, దేశద్రోహం అంటే ఏంటి, ఈ సెక్షన్స్ గురించి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఇన్వాల్వ్ అవ్వడము ఇది చాలా పెద్ద విషయం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఇది అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.